స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. శ్రీకృష్ణాష్టమి రోజున కడప నగరంలోని ద్వారకా నగర్లో ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవాలయంలో ఈరోజు భక్తజనంతో పోటెత్తుతున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక్కడ స్వామివారిని కూడా ప్రత్యేకంగా అలంకరించిన పరిస్థితి, భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలిరావడంతో భక్తజనంతో ఒక రంగా పోటెత్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు స్వామివారిని బ్రహ్మణే నమః. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మగా అవతరించి జీవకోటిని రక్షించి భక్తకోటికి గీతా మహాత్యాన్ని అందజేశారు. ఈరోజు శ్రావణ బహుళ అష్టమి అనగా కృష్ణ జన్మాష్టమి, స్వామివారి జయంతి ఈరోజు, అంటే స్వామివారి జన్మదినం కావున ఈరోజు స్వామివారిని సేవించి పునీతులు అవుతారని భక్తులకంతా వినతి. ఈరోజు కడప నగరం ద్వారకా నగరంలో భగవాన్ శ్రీ మురళీకృష్ణ స్వామి వెలిసి 18 సంవత్సరాలు గడిచి ఈరోజు ఈ సంవత్సరం 19 సంవత్సరం కృష్ణాష్టమి. ఈ సంవత్సరం అత్యంత పవిత్రంగా గత 18 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. కావున స్వామివారిని అందరూ కొలిచి పునీతులు అవతారాన్ని ప్రార్థిస్తున్నాము. ఈరోజు స్వామి వారికి తెల్లవారి సుప్రభాత సేవ, తర్వాత అభిషేకము, తర్వాత విశేష అలంకరణ, తీర్థప్రసాద వినియోగం జరుగుతూ ఉంది. స్వామివారికి సాయంత్రము ముంజల సేవ, ఉట్టి ఉత్సవము, గ్రామోత్సవము, తర్వాత ఏకాంత సేవతో ఈ సేవలు ముగుస్తాయి. ఈ విశేషాలు ముగుస్తాయి, స్వామివారి ఉత్సవ విశేషాలు. కావున రాత్రి లోపలన స్వామివారిని సేవించి పునీతులు అవుతారని భావిస్తూ ఉన్నాం. సో మొత్తం మీద ఏదైతే ఉదయం నుంచి కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాము. సాయంత్రం గ్రామోత్సవం ఉంటుంది, ఆ తర్వాత ఉంజల్ సేవతో అటు పూర్తి స్థాయిలో సేవలు ముగుస్తాయన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎలా అనిపిస్తుంది ఈరోజు మీరు? జై శ్రీకృష్ణ. మేము యాక్చువల్లీ వీఆర్ బ్లెస్డ్ అండి. మాకు భగవంతుడి అనుగ్రహం కలిగింది. ఆయన దర్శించుకోవడానికి ప్రజలందరికీ, ప్రపంచంలోని అన్ని ప్రజలకి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ కృష్ణాష్టమి ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ వేడుకుంటూ జై శ్రీకృష్ణ. బాగుంది, బాగా అనిపిస్తుంది. చాలా బాగా కనిపిస్తుంది స్వామి కృష్ణ. బాగుంది. చాలా సంతోషంగా ఉంది. సో మొత్తం మీద భక్తజనంతో పోటెత్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు భక్తులు కూడా అటు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడంతో కూడా ఇక్కడంతా కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లో నిల్చున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక్కడంతా కూడా పెద్ద ఎత్తున వీళ్ళంతా భక్తులు ఇక్కడికి తరలి రావడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా బారులు తీస్తూ నిల్చున్నారు. వీళ్ళందరినీ కూడా ఒక రకంగా స్వామివారిని దర్శించుకునే ప్రయత్నిస్తున్నారు. చెప్పండి అమ్మా, ఎలా ఫీల్ అవుతున్నాను నేను? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఉదయం 10 గంటలకు వచ్చాము. అవుతుంది. చాలా బాగున్నాడండి. మంచిగా మంచిగా కనిపిస్తాను. సో స్వామివారిని కూడా రకంగా మనం చూడొచ్చు. ఆయన్ను అపరూపంగా ఏదైతే స్వామివారిని అపరూపంగా అలంకరించినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా ఈరోజు ప్రత్యేకించి శ్రీకృష్ణాష్టమి రోజున స్వామివారిని దర్శించుకుంటే, ఎవరైతే కృష్ణుని దర్శించుకుంటే మనకు అన్ని శుభాలే జరుగుతాయన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు విశేషంగా సుందర చైతన్యానంద స్వామి 18 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి కృష్ణ మందిరం ఈరోజు భక్తులను విశేషంగా ఆకర్షించి చాలా 18 సంవత్సరాల నుంచి అంతా వివిధ రకాల అందరూ భక్తులు వాళ్ళ కోరికలు సఫలం అయినాయి కాబట్టి మనం బాగా ఈరోజు కృష్ణాష్టమి జరుపుకుంటున్నాం. 18 సంవత్సరాలు. భగవతే వాసుదేవాయ. ఈ ఆలయము శ్రీ స్వామి సుందర చైతన్యుల ద్వారా నిర్మించబడినది. ఇది 2007లో ఆయన చేతుల మీదుగానే ప్రతిష్ట, కుంభాభిషేకము ఇవన్నీ జరిగాయి అన్నమాట. ఇక్కడ ఉదయం ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి పొద్దున్నే 4 గంటలకు ఉదయము 4 గంటలకు సుప్రభాతం జరిగింది. సుప్రభాత తర్వాత విశేష అలంకరణము, మంగళహారతి, తర్వాత వచ్చేసి గీతాపారాయణం జరుగుతుంది ప్రస్తుతము. అది మధ్యాహ్నం వరకు ఉంటుంది. సాయంకాలము ఊంజల్ సేవ ఉంటుంది, తర్వాత సంకీర్తన ఉంటుంది. మా యొక్క సుందర సత్సంగం అనేది ఒకటి ఉంది కార్యక్రమము, దాని ద్వారా జరుగుతాయి అన్నమాట. తర్వాత 5:30కు ఉట్టి కొట్టే కార్యక్రమం ఉంటుంది. తర్వాత తదనంతరము స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. ఆడికి సమాప్తమవుతుంది. శ్రీకృష్ణాష్టమి రోజున స్వామివారిని దర్శించుకోవడం మనకు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ
రోజు ఏదైతే శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుని దర్శించుకోవడం వల్ల కొంత మానసిక ప్రశాంతత కలిగే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ ఆలయాన్ని దర్శించుకుంటున్నాం అన్నటువంటి విషయాన్ని కన్నటువంటి భక్తులు చెప్తున్న పరిస్థితి. ఉదయం నుంచి కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఆలయ అర్చకులు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పూజ అనంతరం కూడా భక్తులను దర్శనార్థం కూడా క్యూ లైన్ ద్వారా పంపిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానంగా విజువల్స్లో కూడా స్వామివారి రూపం కూడా అత్యంత అంటే ఓ రకంగా ఆయన చిరునవ్వుతో చిద్విలాసంతో ఉన్నటువంటి ఆయన రూపాన్ని చూస్తే ఎవరైనా సరే మంత్రముగ్ధులు కాక తప్పదు. అంతటి ముఖ వర్చిస్తున్నటువంటి స్వామివారు ఇక్కడ ఉన్నారంటే ఆయన్ను చూడ్డానికి 2 కనులు చాలవయ్య అన్నటువంటి రీతిలో ఇక్కడ అలంకరణ కూడా జరిగిందంటే అటు భక్తులను ఏ స్థాయిలో స్వామివారు ఆకట్టుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే మరోవైపు ఇక్కడ ప్రధానంగా ఆలయంలో కూడా ప్రత్యేకించి ఉదయం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించినటువంటి నేపథ్యం. అదేవిధంగా ఆలయ ప్రాంగణాన్ని కూడా ఒక రకంగా పూలతో ప్రత్యేకమైనటువంటి పూలతో అలంకరించారు. అంటే ఒక రకంగా పూలతో అలంకరించి ఆయన ఒక రకంగా చిద్విలాసంగా అంటే నవ్వుతూ ఆయన చిరునవ్వుతో అంటే భక్తులను ఆకట్టుకునే రీతిలో ఇక్కడ స్వామివారు కనిపిస్తుంటారు. ఆయన చిద్విలాసం అంటే ఒక రకంగా నవ్వులో కనిపిస్తున్నటువంటి ఆ ముఖవర్చస్సును ఆయన్ను చూడ్డానికి ఇక ఈ 2 కనులు చాలవయ్యా అన్నటువంటి రీతిలో ఆయన ముఖవర్చస్సు కనిపిస్తుంది. ఆయన రూపాన్ని చూసేందుకు కూడా అటు పెద్ద ఎత్తున నగర నలుమూలల నుంచే కాదు జిల్లా నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు చేసినటువంటి ఆలయ అర్చకులు ప్రస్తుతం ఇక్కడ ఆలయంలో సాయంత్రం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. ఆ తర్వాత స్వామివారికి ఉంజల్ సేవ ఉంటుంది, గ్రామోత్సవం ఉంటుంది. గ్రామోత్సవం అయిన అనంతరం కూడా ఇక్కడ స్వామివారికి సేవా కార్యక్రమాలు ముగుస్తాయన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అమ్మా ఎలా ఉంది? ఎన్ని ఏళ్ళ నుంచి మీరు వస్తున్నారు ఇక్కడికి? మేము 5-6 ఏళ్ళ నుంచి వచ్చాం. బాగుంటాం. ముఖవర్చస్సు ఏ విధంగా ఉంది? బాగుంటాడు. ఎప్పుడు వస్తా అంటాం సార్ మేము ఇక్కడికి. సో స్వామివారి ముఖ వర్చస్సు చూస్తే మంత్రముగ్ధులు కాక తప్పదు. అంటే ఒక రకంగా ఆయన రూపాన్ని చూసి ఇక మాకు ఈ చనువు చాలయ్య అన్నటువంటి రీతిలో స్వామివారిని అలంకరించారన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్న పరిస్థితి. కిషోర్, RTV, కడప నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.